ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఎటువంటి సంఘటనలు ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో జరగబోతున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కాని వాటిని అధిగమించే తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి. వీరు ఏం పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. స్వయంగా ప్రతిభను కలిగి ఉంటారు. అలాగే ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ముఖ్యంగా వీరు సహనాన్ని, ఓపికను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలం నుండి వారితో సమయాన్ని గడపటం లేదు. ఈరోజు మీకు చక్కటి సమయం దొరుకుతుంది. వారితో మీరు చక్కగా సమయాన్ని గడుపుతారు. మీ మధ్య ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే తోబుట్టువులు చాలా కాలంగా దూరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా వారు మీ ఇంటికి రావటం కాని, మీకు కాల్ చేయటం కాని జరుగుతుంది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలం క్రితం మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది. అలాగే ఈరోజు జీవితంలో మీరు ఒక నిందను మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. మీరు చెయ్యని తప్పు చేసినట్లుగా కొంతమంది వ్యక్తులు చిత్రీకరించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ముందుకొక అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏవైనా ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి మీకు కాస్త ఉపశమనం లభించబోతుంది. పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలం నుండి వారి యొక్క ప్రశంసల కోసం మీరు ఎదురు చూస్తున్నారు. వారి ప్రశంసలు ఈరోజు మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా వృత్తి జీవితంలో సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈ విధంగా మిశ్రమ ఫలితాలు మీ యొక్క లైఫ్లో ఉంటాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి